అందరికీ నమస్కారం. మొన్న జరిగిన ఆవిర్భావ సభ 14వ తారీఖు మార్చి జరిగిన ఆవిర్భావ సభలో శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడారు. దాంట్లో ఒకటి దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన చెప్పింది ఏంటంటే, సార్, ఎలక్షన్ల టైంలో జన సైనికులు ఎంతో కష్టపడి కూటమి ధర్మంగా ఎంతో కష్టపడి నాయకులను గెలిపించడం జరిగింది. కానీ ఇప్పుడు జన సైనికుల్ని పట్టించుకోవట్లేదు సరిగ్గా అనే విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అది మాత్రం 100% కరెక్ట్ అండి. వాస్తవంగా గ్రామాల్లో జన సైనికులు సిటీస్లో కానీ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ జన సైనికులు పడుతున్న కష్టాలు, వాళ్ళు పడుతున్న అవమానాలు అంతా ఇంత కాదు. నేను ముఖ్యంగా ఒక 3 నియోజకవర్గాల్లో అబ్జర్వ్ చేస్తున్నాను. నాకు తెలిసిన వరకు ఆ 3 నియోజకవర్గాలు సేమ్ పరిస్థితిలోనే ఉన్నాయి. ఈ మాటలకి నాయకులకి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల గారికి, టీడీపీ నాయకులకి, కార్యకర్తలకి ఏమన్నా మనసు మెచ్చుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి నన్ను క్షమించండి. నా మనసులో ఉన్న ఒపీనియన్ నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రత్యక్షంగా జరిగినవి చూశాను కాబట్టి ఇవి చెప్తున్నాను. అవి మీరు సరిదిద్దుకునే విధానంలో ఉంటే ఓకే, కాదు నువ్వేంట్రా ఎట్లా మాట్లాడుతున్నావు అని రివర్స్ మీరు ఏదన్నా అనుకుంటే ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్తాను. ఎందుకంటే బాలినేని గారు ఆ సభ మీద ఆ విషయాలు చెప్పాలంటే బాలినేని గారిలా గట్స్ ఉండాలి. ఎందుకు గట్స్ ఉండాలంటే ఆయన పదవుల కోసం రాలా జనసేనలోకి. వాస్తవం చెప్పాలంటే ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పకపోయినా మనకు అర్థమవుతుంది. ఆయన పదవుల కోసం వచ్చేవాడైతే ఆయనకి మళ్ళీ ఏదన్నా నేను ఇలా సాడీలు చెప్తే నాకు కూటమి ప్రభుత్వం వల్ల వ్యతిరేకం వస్తుందేమో, నాకు పదవులు రావేమో, ఈ పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా ఇలాంటివి చెప్తుంటే ఆయన అబ్జర్వ్ చేస్తారు తప్ప ఏదో ఇది చేసుకొని ఆయన ఇబ్బంది పెడతారని కాదు. అసలు ఇంకొకరు అయితే చెప్పరండి ఈ విషయాలు. ఎందుకు అవన్నీ చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. కానీ ఇంకొకరు అయితే క్లియర్గా చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే, నాకెందుకు, నేనేదో పార్టీలో జాయిన్ అయ్యాను, నాకేదన్నా పదవి ఇస్తే చేసుకుందాము, లేదంటే గమ్మును ఇలాంటివన్నీ మాట్లాడి నేను ఎందుకు పార్టీకి దూరం అవ్వాలి, పదవులు లేకుండా చేసుకోవాలి అని ఆలోచిస్తారు. కానీ అలాంటి ఆశ, పదవులు అనుభవించాలనే అవసరం, ఆశ ఆయనకి లేదు. ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, నా ఆస్తులు పోగొట్టుకున్నాను. కానీ ఆయన వాస్తవమే, ఆయన ఆస్తులు పోగొట్టుకున్నాను. ఆయన సంపాదించుకునేంతవరకు లేదు నాకు తెలిసినంతవరకు. నేను అబ్జర్వ్ వాళ్ళ క్లాస్మేట్, వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఉన్నాడు. ఆయన చెప్తుంటారు ఆయన గురించి. వాస్తవంగా శ్రీనివాస్ గారిని ఇప్పుడు మేము కలవలేదు, మేము ఇప్పుడు వెళ్ళలేదు, మాకు తెలియదు. వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంటారు ఆయన గురించి. అది మాత్రమే తెలుసు నాకు. అయితే విషయానికి వస్తాను, ఇప్పటికే లేట్ అయిపోతుంది. గ్రామాల్లో అంటే సిటీస్ వరకు నాకు కొంతవరకు తెలుసు. గ్రామాల్లో వస్తే ఈ విషయాలు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత గ్రామాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్లు కానీ, మిగతా పనులు కానీ, కరువు పని అమౌంట్లు కానీ ఏవైనా రావాల్సిన ముందుగా డబ్బులు పడి అన్ని విధానాలుగా డెవలప్ అవుతున్నాయి. అది అందరికీ తెలుస్తుంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరు, ఏంది, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎవరోలే, ఎందుకులే, సినిమా యాక్టర్లే, ఈ టైప్లో మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి ఇంట్లో చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు ఉన్నారు గ్రామాల్లో. ముసలోళ్ళ కాడి నుంచి పిల్లల కాడి నుంచి అందరూ. విషయం ఏంటంటే, గవర్నమెంట్ స్కీములు అందుతున్నాయి. అందరికీ అందటం వల్ల, స్కీమ్స్ అందరికీ దొరకటం వల్ల, ఒకటి వర్క్లు కాంట్రాక్ట్ చేసుకుంటున్నారు. అదే టీడీపీ వాళ్ళ నాయకులు చేసుకుంటున్నారు కూడా. చేసుకోవాలి కాదు, ఎమ్మెల్యే గారు వాళ్ళ నాయకులకి విలువిస్తున్నారు. వాళ్ళ నాయకులు ఇప్పుడు నాయకులు ఎలా చేస్తున్నారంటే, టీడీపీ నాయకులు ఎమ్మెల్యే గారి కోటరీ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఏం చేస్తున్నారంటే, నాకు తెలిసినంతవరకు, నేను అబ్జర్వ్ చేసినంతవరకు, ఏదన్నా మీటింగ్స్, ఏదన్నా ప్రోగ్రామ్స్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ రిలీజ్ చేసేటప్పుడు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సభలో మీటింగ్లు పెట్టుకున్నప్పుడు మాత్రమే జనసేన వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు. ఫోన్లు చేసి ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది, మీకు ఇన్ఫామ్ చేస్తున్నాము, లెటర్ రిలీజ్ చేస్తారు, రాండి జన సైనికులు అందరూ అనేసి. ఎందుకంటే అక్కడ మేమందరం కలిసి అందరం బాగున్నాము, అందరం కలిసి అందరికీ మంచి చేస్తున్నాము, మాకేం ఇబ్బంది లేవు, మేము కలుపుకొని పోతున్నాం అని చెప్పి అక్కడ షో దానికి మించి ఇంకేం లేదు. ఎందుకంటే మేము కలుపుకొని పోతున్నాం అనిపించుకునే దానికి ఆ ప్రోగ్రాం చేస్తున్నారు, పిలుస్తున్నారు. లేదంటే దానికి కూడా పిలవాలి. ఇంకొకటి, జన సైనికులు టీడీపీ నాయకులకి, గెలిచిన వాళ్ళకి, ఎమ్మెల్యేలకి, ఎవరికైనా సరే, ఎక్కడైనా సరే
ఎంతో కొంత వాళ్ళని రాత్రి నిద్రపోయేటప్పుడు గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. ఎంతో కొంత కనీసం ఒక 20%, 10% అయినా వాళ్ళ హెల్ప్ ఉంది మనకి. లేకపోతే మనకు కొంచెం ఒకవేళ మీరు గెలిస్తే గెలిచి ఉండొచ్చు, కానీ ఓట్ షేర్ తగ్గిపోయి ఉంటుంది. మనకు మెజారిటీ వచ్చిందంటే కనీసం వాళ్ళ ఎంతో కొంత ప్రోత్సాహం ఉందనేది మీరు ఆలోచించుకోవాలి గుండె మీద చేసుకొని. అది విషయము. అయితే పనులు జరగట్లేదు, పట్టించుకోవట్లేదని మాత్రం విషయం చెప్తున్నాను నేను. ఇప్పుడు గ్రామాల్లో ఏమవుతుందంటే, ఇంతకుముందు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు లక్షలు కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదో గ్రామాల్లో నాయకులుగా ఉన్నోళ్ళు ఉన్నారు. సర్పంచ్లు అంటే ఏం డబ్బులు లేవనుకోండి. కాకపోతే మామూలుగా నాయకులుగా తిరుగుతుంటారు కదా, అది ఇదని ఆ రౌడీజం చేస్తానో, లేకపోతే ఇంకోటి చేస్తాం తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళు సంపాదించుకున్నారు. వాళ్ళకి ఎవరికైతే డబ్బులు ఉన్నాయో, ఎవరికైతే ఆస్తులు ఉన్నాయో, ఎవరికైతే ఉందో వాళ్ళకే టీడీపీ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు 100%. ఒకటి. ఇంకొకటి, ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అని చెప్పి ఇందాక చెప్పాను నేను, ప్రజల్లో బాగా తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ గారి గురించి, అందరి చేతులేసి దండం పెడతాననేసి. ఇప్పుడు వాళ్ళు టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఇది కావాలయ్యా, మాకు ఇది వికలాంగుల పెన్షన్ లేదు, వృద్ధాప్య పెన్షన్ రావట్లేదు అని అడిగితే వాళ్ళు దగ్గర సమాధానం లేకపోగా, వాళ్ళు రెస్పాండ్ లేకపోవడం వల్ల ఎవరైతే జనసేన అనే నాయకులను పక్కన పెట్టండి, సైనికులు ఉంటారే చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు పాపం. ఇట్లా వాళ్ళని అడిగితే పట్టించుకోలేదు, మీరు కూడా కూటమిలో ఉన్నారు కదా, కొంచెం ఏదైనా న్యాయం చేయండి అని అడుగుతుంటే అది కూడా చేయలేని పరిస్థితిలో జన సైనికులు ఉన్నారు. జన సైనికులు ఎమ్మెల్యేల గారిని దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాయకులను కానీ వాళ్ళని కానీ వాళ్ళేమో కాంట్రాక్టర్స్ అడగట్లా, లేకపోతే నామినేటెడ్ పోస్టులు అడగటం వల్ల గ్రామ ప్రజలకి కూలి పని చేసుకున్న వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే న్యాయం చేయమని అడుగుతున్నారు అంతే. చిన్న ఆధార్ కార్డ్స్ కాడి నుంచి, రేషన్ కార్డ్స్ కాడి నుంచి, మాకు అది రాలేదు ఇది రాలేదు అంటుంటే, ఎందుకు రాలేదు కొంచెం అడిగాను. ఏదో ఒక విధంగా చిన్నగా ఎమ్మెల్యే గారి ఆఫీస్ నెంబర్ సంప్రదించుకొని ఆ జన సైనికులు ఎమ్మెల్యే గారి ఆఫీస్కి ఫోన్ చేస్తే అక్కడి నుంచి వచ్చే సమాధానం ఏంటో తెలుసా? మీ ఊర్లో టీడీపీ నాయకులు ఉన్నారు కదా పలానా వాళ్ళని తీసుకొని వాళ్ళతో కలిసి మాట్లాడి వాళ్ళని ఇక్కడికి తీసుకురండి, మీకు న్యాయం చేస్తాం. అంటే జన సైనికులకు కాదు, ఆ గ్రామంలో ఉన్న ప్రజలకి న్యాయం చేస్తాం అని అంటారు. సరే పోనీలు ఏదో విధంగా న్యాయం జరగాలి, మనం డైరెక్ట్ అంత దూరం పోవాల్సిన శక్తి కూడా మనకు లేదులే, వాళ్ళు అనుకొని నిర్మించుకొని ఆ ఊర్లో నాయకులను సంప్రదించుదాం అనే ఉద్దేశంతో వీళ్ళకి ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్లు చేయటం, లేదా డైరెక్ట్గా వాళ్ళని కలవటానికో ప్రయత్నించే లోపలే ఎమ్మెల్యే గారి ఆఫీసుల నుంచి వాళ్ళకి ఫోన్లు వస్తాయి. పలానా వాడు మీ ఊరు నుంచి ఇట్లా ఫోన్ చేశాడు, వాడి పేరు ఇదంట, జన సైనికుడు అంట, వాడు ఏందో పలానా వాళ్ళకి కావాలంటున్నారు, మీరు దాన్ని అవాయిడ్ చేయండి. ఫోన్లు లిఫ్ట్ చేయొద్దు, ఫోన్లు మాట్లాడొద్దు, అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నామని తప్పించుకోండి. 2 రోజులు విసుగు పుట్టి వాడే మానేస్తాడు. ఇది జరుగుతుందండి, ప్రత్యక్షంగా నేను చూస్తున్నా, నాకు జరిగినాయి. క్లారిటీగా చెప్తున్నాను, ఎందుకంటే మా ఊరు కావచ్చు, మా ఊరు చుట్టుపక్కల ఊరు గ్రామాలు కావచ్చు, మా ఊరు నియోజకవర్గ టీడీపీ నాయకులు కావచ్చు, ఎవరు ఏమనుకున్నా నాకేం ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఇది జరగటం వల్ల కూటమి ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా జన సైనికులకు అవమానం జరుగుతుంది. మీరు ఏమి చేయలేనప్పుడు రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇదే నియోజకవర్గాలు మీరే నిలబడి, మీకే సీట్ వచ్చి మీకే నిలబడితే ఇదే జన సైనికులు ఎప్పుడన్నా ఎవరి దగ్గర కన్నీళ్ళు ఒక ఓటు అడగాలంటే ఏ ముఖం పెట్టుకొని అడగాలి? మీరు చేయరు. ఎవరన్నా అడిగితే కనీసం వాళ్ళు అంటే వాడు తరపున చేస్తే అక్కడ వాడికి మైలేజ్ వస్తుంది, వాడు నాయకుడు అయిపోతాడు. అందువల్ల మీరు వాళ్ళకి చేయొద్దు. చిన్నవి అండి, పెద్దవి కాదు, చిన్నవి అవి కూడా చేయలేకపోతే ఎట్లా? అదే బాలినేని గారు వివరించారు. ఈ విషయంలో ఎవరికైనా బాధ కలిగించుంటే దయచేసి నన్ను క్షమించండి. బాలినేని గారి ఉద్దేశం అదే, ఇంకేం లేదు. ఆయనకి పదవులు కావాలని కాదు, ఇంకేవో కావాలని కాదు. మా నాదెండ్ల మనోహర్ గారు మాత్రం కలిసిపోదాం, చిన్న సమస్యలు ఉంటాయి, కలిసిపోదాం అంటారు. మేము ఎప్పటికీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారని అని ఆయన మాట శిరస నడుచుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు, ఇంకోటి చెప్తున్నాను, ఈరోజు చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయమంటే అది, ఎన్ని సంవత్సరాలైనా సరే
ఎన్ని పర్యాయాలైనా సరే ఫలానా వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళకి ఓట్స్ చేయండి, వాళ్ళకి ఇది చేయండి అంటే మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. ఆయన నడి సముద్రంలో దూకమన్నా దూకేదానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము బతికినంత కాలం. ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చేసి ఇప్పుడు కూడా చేస్తున్నాను. మేము మాత్రం వెనకాడే పనిలే, మీరు మమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా. కానీ బాలినేని గారు మాట్లాడేది మాత్రం 1000% కరెక్టు. అది మాత్రం మా అధిష్టానం ఆలోచిస్తుంది అనుకుంటున్నా. ఆలోచించినా ఆలోచించకపోయినా ఆయన మాట్లాడింది మాత్రం 100% కరెక్టు. దానికి నేను ఏకీభవిస్తూ సపోర్ట్ చేస్తున్నాను. జై జనసేన.